మళ్ళీ కొత్త షోతో వస్తుంది అసెంబ్లీ అన్న వర్డ్ మాట్లాడుతుంది దాని గురించి ఏమంటారు? జీ తెలుగు వాళ్ళదేనా అది? తెలుగు వాళ్ళేనా వాళ్ళే మరి ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు కానీ మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని నేను అనుకుంటున్నాను. ఆమె అడుగు అట్లాంటిది వాళ్ళకు కూడా అనుభవం అయినాక బయటికి పంపించేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లాగే ప్రోగ్రామ్ పేరు కూడా అసెంబ్లీ, ఎటు అసెంబ్లీకి రాలేకపోతుంది కదా, ఆడేమో లబోదిబో అనిద్దేమో అని చూద్దాం. అదేదో మరి ఫ్యామిలీల పరంగా చూపిస్తుంది, మరి ఆ ఫ్యామిలీల మధ్యలో లబోదిబో అనిద్దో మరి రాజకీయ పరంగా లబోదిబో అనిద్ది అనేది చూడాలి. ఆమె ఏం మాట్లాడిద్ది అనేది కూడా చూడాలి. అట్లాగే ఆడ మాట్లాడే విధానం కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటుంది రాజకీయం గురించి. మరి ఏం అనుభవం ఉందో ఏం అర్థం కావట్లా. మరి మంత్రిగా చేసింది, మరి ఆమె మళ్ళీ రానని చెప్పింది, మళ్ళీ ఈ యాసాలని ఎందుకు నాకు అర్థం కావట్లా. ఎన్నో మాట్లాడింది కదా, నేను మళ్ళీ రాను, షూటింగ్లకు రాను, అది రాను ఇది రాను అంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ చేస్తుందో మరి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఆమెలో మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు రేపు సీట్ ఎవరనేది తేలిపోయింది అంటుంది. ఇక ఆమె బయటకు వచ్చేసిద్దాం రాజకీయాల నుంచి అని మేము అనుకుంటాం. రోజా అంటే ఎప్పటి నుంచో ఉన్న పేరు అది, రోజా 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 ఆ పాటతోనే మొదలైంది. మరి ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏముందమ్మా. అది ఏం చేసాడమ్మా నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు? ఏం చేసాడమ్మా నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు? నీకు మళ్ళీ విమర్శలు చేయలేదు కదా. అది కాదమ్మా నేను ఈ మాట అంటుంది, పవన్ కళ్యాణ్తో సంబంధం పెడుతుంది ఈమె. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడలేదు నేను సినిమాలు తీనని, ఏ రోజు నేను రాజకీయాల్లో ఉండనలేదు, ఏ రోజు నేను బూతులు తిట్టలేదు ఎవరిని. మరి ఏం మాట్లాడుతున్నావు? రోజాకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఉందా నీకు? మరి ఎవరిని అడిగినా చెబుతారు రోజా ఎట్లాంటిది పవన్ కళ్యాణ్ ఎట్లాంటిది అని. మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఊరికే విమర్శలు చేయటం. ఎవడన్నాడమ్మా? ఎవడన్నాడు? ఎవరు అన్నాను తీసుకురా, ఒక వీడియో బయట పెట్టు. అదేమ్మా ఈ 9 తర్వాత 8 అయినా ఈ బ్యాచ్ మొత్తం ఇంతే. మరి వీళ్ళకి ఏ పేరు పెట్టాలో అర్థం కాదు. నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నారు, కాకపోతే తర్వాత ఈ విషయం కూడా చెప్పారు, మీ జగన్ లెక్క కంపెనీలు లేవు కదా మాకు, సో అందుకని సినిమాలు చేసి పోషించాలని చెప్పి ఈ విషయం కూడా చెప్పారు. మరి అదే అంటుంది, నువ్వు ఎప్పుడు అన్నమాట ఎల్కేజీ అన్నమాట యూకేజీ తీసుకొస్తే ఎట్లా? మధ్యలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది, అది కాదు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 3 రాజధానులు మరి 175 ఇగో లోట అది వైజాగ్ లో రెడీ అయిపోయింది, వెళ్ళిపోదాం అందరికీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మా గాన్ అని అంటున్నాడు. మరి అనేదానికి ఉంటది కదా, ఉండాలి జ్ఞానం అనేది ఉండాలి. ఎంతో మందిని తిట్టిందమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, ఎంతో మంది మేధావులను తిట్టింది. ఆమె మీద చర్యలు అనేవి ఎందుకు తీసుకోవట్లా? మాకు బాధ అదే. ఇప్పుడు ఆమె వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుంది, చర్యలు ఎందుకు తీసుకోవట్లా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఇంకా సపోర్ట్ ఉండారా ఏందనేది అదే అర్థం కావట్లా. నువ్వు అరెస్ట్ చేయట్లేదంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందేమో వెనకమల అనే బాధ మాకు అనిపిస్తుంది ఇప్పటికి. మొన్న రీసెంట్ గా మా రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారంట, గట్టిగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పనికి మాలింది వచ్చింది అని మొత్తం పేర్లన్నీ ఎత్తింది, మొత్తం అందరు రివర్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత బాధ వేసింది. కొద్దిగా ఆదరణ ఉంటుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇలా పోగొట్టకూడదు కదా ఇలాంటి వాళ్ళు, అది బాధ. మరి అది ఇక ఆమె సంగతి చెప్పకూడదనా, ఆమె ఫ్యామిలీ సంగతి మాట్లాడు. పిల్లలు చాలా బాధపడ్డారు తెలుసా, ఈమె చేసిన వీడియోలు చూసి అవన్నీ చూసి చిన్న పిల్లలు బాగా బాధపడ్డారు. కాబట్టి వాళ్ళ పిల్లల విషయం మనం మాట్లాడదాం అనేది చాలా రాంగ్. ఓకేనా, వాళ్ళని అసలు మాట్లాడకూడదు, ఎత్తకూడదు. ఈమె గురించి ఎత్తాలి, ఈమె ఎత్తే ఫ్యామిలీ మాటలు కాబట్టి ఈమె గురించి మనం మాట్లాడాలి. 4 తిట్టినా పర్వాలేదు. అది ఎవడెత్తాడమ్మా? ఆ జీ తెలుగాడు ఏదో నలిగిపోలేదు కాబట్టి 2 రోజులు నలిగిపోయాడు అనుకో, పోవే తల్లి అని దండం పెట్టి బయటికి పంపించేస్తాడు. ఏ డైరెక్టర్ తెస్తాడు చెప్పు ఆమెతో సినిమా? మరి ఆమె డబ్బులు పెడతాను ఒక డైరెక్టర్ గాను ఒక నిర్మాత గారు ముందుకు వస్తాడా? ఆమెతో సినిమాలు అంటే ఒక హీరో ముందుకు వస్తాడా? వద్దురా బాబా అంటారు. దాని సంగతి తెలుసు కాబట్టి ఈ జీ తెలుగాడు ఎవడో తెలుగాడు అయ్యి ఉంటాడు నాకు తెలిసి. అందుకని 1 వారమో 2 నెలల్లో బయటికి పొరవ వద్దురా బాబు దండం పెడతాడు, కొడుకుని దండం పెడతాడు. ఏమి పాదమే నీ పాదం అని. మరి అట్లా ఉంటదన్నా, అన్నాం కదమ్మా ఒక్కటే లెగ్. మరి అంతే కదమ్మా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, అడుగు పెట్టింది బాయ, టీడీపీ నుంచి పోయింది అప్పుడు బాయ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు బాయ. అదిగో ఇట్లాంటి జయ జగన్ అనే వాళ్ళ పాపం ఇంకా తెలుసుకోవట్లేదు ఆమె గురించి. మరి వీళ్ళు కూడా పాయే. రేపు 29 కూడా తమిళనాడులో మర్చిపోయా, అసలు విషయం చేయడం మర్చిపోయా. తమిళనాడులో అడుగు పెట్టింది. నిన్నటి నుంచి పాపం వాళ్ళు ఏ సభ పెట్టినా కానీ వాళ్ళలో వరదలు వస్తున్నాయి. మరి ఇంకేం కావాలి చెప్పు? ఇప్పటికైనా మారాలి, మార్పు అనేది రావాలి. ప్రశాంతంగా జైల్లో కానీ ఇంట్లో కానీ కూర్చుంటే బెటర్ అని నేను అనుకుంటాను.